నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలో గల మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా మహాశివరాత్రి ధ్యానోత్సవం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా మహాశివరాత్రి మహాజాగరణ ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సావిత్రీదేవి పత్రిజీ పిరమిడ్లో అద్భుతంగా 12 గంటల అఖండ ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఘనంగా 93వ భగవద్గీత సప్తాహం. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ఒక్కరోజు ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన. తూర్పు గోదావరి జిల్లా గొల్లవిల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాలకు వెళ్తే, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కైలాసపురిలో గల మహేశ్వర మహాపిరమిడ్లో మహాశివరాత్రి ధ్యానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం నిర్వహించిన ధ్యాన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. అలాగే పలువురు గురువులు ఇచ్చిన జ్ఞాన సందేశాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత నాద ధ్యానం ధ్యానులకు మంచి అనుభూతిని కలిగించింది. ఆ తర్వాత నిర్వహించిన అఖండ ధ్యానం కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. ఈరోజు ఈ 24 గంటలు అందరం ధ్యానంలో నిమగ్నమై మౌనంలో ఉంటూ ఈరోజు రాత్రంతా జాగరణ చేస్తే ఆ యొక్క దాని ఫలితం ఏంటిదో ఇప్పుడే స్వామీజీ గారు చెప్పారు. అందుకే మీరందరూ ఎంతో దూరం నుంచి ఇక్కడ రావడం, ఈరోజు శివరాత్రి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు. అయితే ఈ సంవత్సరము ట్రస్ట్ పరంగా ఎన్నెన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 22 మందితోటి గొప్ప గొప్ప వ్యక్తులతోటి ఎంతో యాక్టివ్గా ఉండే వాళ్ళతోటి కొత్త ట్రస్ట్ బోర్డుని కూడా ఫైనల్ చేశాం. గట్టిగా చప్పట్లు కొడదామా? కొత్త ట్రస్ట్ బోర్డు 22 మందితో. అలానే ఒక్కొక్క ట్రస్ట్ 10 మందిని అడిషనల్ ట్రస్టెస్గా చేసుకోవాలి. 220 మందితోటి, ముఖ్యంగా యోగులను తోటి ఒక 200 మందితోటి ఇంకొక కమిటీ ఏర్పాటు చేశాం. తర్వాత దాదాపుగా ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, ఎంతో జ్ఞానులు, వాళ్ళందరితో 35 మందితో ఒక అడ్వైజరీ బోర్డుని ఫైనల్ చేశాం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాం ఉపమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పథ ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజినీవతి దీనావవిత్రవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. మా గురువుగారైనటువంటి మహంత హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శిరస వందనాలు సమర్పించుకొని, ఇక్కడున్న ధ్యానులకు, ప్రపంచంలో ఉన్న ధ్యానులు అందరికీ శుభాభినందనలు, శివరాత్రి శుభాభినందనలు. వేదికను అలంకరించిన విజయ భాస్కర్ రెడ్డి గారికి, మహాస్వామి వారికి, మాతాజీకి, శ్రీమాన్ రవిశాస్త్రి గారికి మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మీ ధ్యానుల అందరికీ కూడా నా మనస్సు మాంచలు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మహాశివరాత్రి మహాజాగరణ ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అమన్ హానీ, ఆలీఖాన్ దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మహావతార్ బాబాజీ పరంపరలో వచ్చిన యోగుల గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు అమన్ హాలీ, ఆలీఖాన్ దంపతులకు ఘనంగా సన్మానించారు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ
ఎవరికి చెప్పలేదు. ఆ అనుకున్న మాట ఇంకెప్పుడు లైఫ్లో ఇంతవరకు నేను ఎప్పుడు తీసుకోవాలి. ఆ ఒకటే మాట వాగ్దానం, ఒక మాట అనుకున్నామంటే దాన్ని కట్టుబడి ఉండాలి. సో అట్లా నేను నా మైండ్లో నేను అనుకున్నాను, దాన్ని రిలీజ్ చేసేసాను. ఇక అప్పటి నుంచి తీసుకోవాలి. అట్లా ఒక 2 months అయిన తర్వాత మరి తీసుకునే ఆహారమే కరెక్ట్ కాదని నువ్వు మానేస్తే నా అంతరంగం మళ్ళీ చెప్పింది, నువ్వు తీసుకునే ఆహారమే కరెక్ట్ కాదని, నువ్వు చేసే వ్యాపారం ఏంటి, కొన్ని వేల కోట్ల ప్రాణులు ఈ చేతిలో వెళ్ళిపోతాయి. అవునా? నేనే కదా వెళ్ళి కొనుక్కు వస్తున్నా, తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చేపలు పట్టే నావికుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి కంపెనీ వాళ్ళకి అమ్ముతున్నా. మరి నా ద్వారా ఎన్నో కోట్ల వేల ప్రాణులు చనిపోతున్నప్పుడు నేను దీనికి మరి ఇది ఎటువంటి కర్మ? ఇది చాలా దుర్బలమైనటువంటి కర్మ. ఇది నేను చేయను, ఇక నేను మానేస్తానని 2nd month మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి నేను ఇక నుంచి ఈ వ్యాపారం చెయ్యను, మానేస్తున్నాను, మీరు ఏది కావాలంటే చేసుకోండి, నేనైతే ఈ వ్యాపారం నేను చేయను. ఎలా ఉంది అంటే, నేను గుర్రం మీద ఎక్కి వెళ్తున్నాను, నా ఎదురుగా యుక్తేశ్వరి గారు నడుచుకొని వెళ్తున్నాను. అంటే దారి చూపిస్తున్నారు. అంత హిమ పర్వతాలు, అంతా కూడా ఎటు చూసిన మంచు శిఖరాలు, తర్వాత మన ఆదియోగి శివుడి యొక్క ఆరామాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇట్లా జరుగుతుంది. నేను గుర్రం మీద ఉండి కూడా నేను అంత వేగంగా నేను నడవలేకపోతున్నాను. యుక్తేశ్వరి గారు నేను ఇక్కడ ఉంటాను, ఎక్కడో ఉన్నారు, ఏంటి ఇంత వేగంగా నడుస్తున్నారు ఏంటంటే అంతరంగా నేను అనుకున్నాను, ఏంటి గురుగారు మీరు నడిచి అంత వేగంగా వెళ్తున్నారు, నేను గుర్రం మీద ఉండి కూడా నేను మీతో నడవలేకపోతున్నాను అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడానా అన్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, నేను ఒక చేత్తో ఒక సంచి పట్టుకుని ఉన్నాను. అది నా సంచిత కర్మలు. శివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్లోని సావిత్రీదేవి పత్రిజీ పిరమిడ్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 గంటల అఖండ ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. జ్ఞానదాతగా మోటివేషనల్ స్పీకర్ చల్లా శ్రీధర్ రెడ్డి విచ్చేసి అందరితో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే క్షమాగుణం వలన మనలో అహంకారం నశించి తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందడం జరుగుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ నల్లా గంగారెడ్డి ధ్యానులచే 12 గంటల శివరాత్రి అఖండ సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకు ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. చెమట చుక్కల సత్తువలోనే పుడమి పురుడు మోసుకున్నదో, కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నదో, వందనాలు వందనాలు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా. నిజామాబాద్ అంటేనే రైతులు. ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పాదాభివందనాలు. అంత కమ్మటి పువ్వు పెట్టిన అందరికీ, వండిన వాళ్ళందరికీ వందనాలు రైతులకి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనం బ్యాక్ టు సెషన్. నేను ఎక్కడ ఆపానంటే, క్షమాపణ అనేది మనకు ఉండాలి అని చెప్పాను. క్షమాపణ వల్ల మనలో మనసు క్లియర్ అవుతుంది, థాట్ అన్ని క్లియర్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎంతసేపు ఉంటే అంతసేపు మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పిన. సో వీ షుడ్ కంప్లీట్లీ క్షమాపణ అనేది చేసుకోవాలి. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎంతో నమ్మకంతో శ్రద్ధగా చేస్తేనే ఫలితం ఉంటుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చూసి ఆ భర్తతో చెప్తూ ఉంటారు వీళ్ళిద్దరూ, ఆవిడ శారీ ఎంత బాగా ఉందండి, ఎంత మంచి కలరు, ఎంత మంచి బ్లౌజు, ఎంత డిజైన్ ఎంత బాగుంది చెప్తూ, ఇద్దరు సేమ్ అదే చెప్తూ ఉంటారు. వీళ్ళేమో వాపోతారు, సేమ్ కలరు, సేమ్ బ్లౌజు, సేమ్ అంతా ఒకటే, కానీ వీళ్ళకి వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఎదటి వాళ్ళలో నచ్చేది మనలో మనం చూసుకోలేకపోతున్నాం. మనలో ఎన్నైనా క్వాలిటీస్ ఉండొచ్చు, మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం చూసుకోలేకపోతున్నాం. మరి ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ సేమ్ నాలోనూ ఉన్నాయి అంటే నేను నమ్మలేకపోతున్నాను. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లో గల జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధనం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఒకనాడు ఈ భౌతిక సంపదలన్నీ కూడా కరిగిపోతాయని తెలియజేశారు. అలాగే కర్మ సిద్ధాంతం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవడికి శాశ్వతం కాదు. అది ఎంతసేపు అని చెప్పే లేదు, ఒక్క క్షణం. ఇది ఒక నీటిలో రావచ్చు. బయటకు వచ్చినప్పుడు నీ భౌతికమైన సంపదలన్నీ కూడా నీకు ఏమీ కాకుండా పోతాయి. అది వాస్తవమా? అన్నము, తర్వాత భార్య, పిల్లలు, మన కీర్తి, ప్రతిష్ట, ఇవన్నీ మొత్తం ఎన్నో దాన్ని నమ్ముకుంటాం. నేను ఇంత గొప్ప అంత గొప్ప అనుకుంటాం. ఈ గొప్పలన్నీ కూడా కంప్లీట్గా పోయే టైం ఉంటుందా? ఎట్లా తెలుసు మీకు? ఎట్లా తెలుసు అన్నీ పోతాయండి? ఇంకా పోలేదు కదా మీరు. పోయినప్పుడు కదా తెలిసేది. పోకనే అన్నీ పోతాయని ఎట్లా చెప్తాంటారు? ఇవన్నీ ఏంటి? కార్లు, మేడలు, భార్య, పిల్లలు, ఆస్తులు అన్నీ మొత్తం ఎటు చెట్టు ఈ భౌతికమా అనుకుంటే ఇవి నావనుకునేటివన్నీ ఏ దాన్ని చూసి మనము ఈరోజు నావని గర్వపడతానామో అవన్నీ పోతాయి. నీది పులి గుడిసి ఉండొచ్చు, నాది గొప్ప మేడ ఉండొచ్చు. నా మేడ పోతుంది, నీ గుడిసి పోతుంది, ఏమీ రాదు. ఇండియన్ యోగా అసోసియేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో యోగా సేతు ఒక్కరోజు జాతీయ స్థాయి యోగా సమావేశం నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుచానూరు శ్రీ పద్మావతి ధ్యాన కేంద్రం నుండి పిరమిడ్ మాస్టర్ రామ్జీ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టతను తెలియజేసి అందరి చేత ధ్యానాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ యోగా అసోసియేషన్ సభ్యులు, జాతీయ స్థాయి యోగా ప్రతినిధులు, యోగా సాధకులు, అధ్యాపకులు, విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రామ్జీ, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ కోనేరు దగ్గర శ్రీ పద్మావతి ధ్యాన మందిరం గత 23 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి డాక్టర్ పత్రిజీ గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ యోగా అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ధ్యానం మనకి శారీరక, మానసిక, బుద్ధిపరమైన, ఆత్మపరమైన పురోగతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ వ్యవస్థలో మనము ప్రజలకి ఎంత సింప్లిఫైడ్గా ఆచరించదగ్గ విషయంగా మనం ధ్యాన పద్ధతిని కనుక తీసుకువెళ్ళగలిగితే చాలా చక్కగా వాళ్ళకి ఉపయోగపడుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అందులో భాగంగా నేను ఇప్పుడు ఒక 2 నిమిషాలు మేము టీచ్ చేస్తున్న మెడిటేషన్ మెథడ్ని ఇప్పుడు మీ ద్వారా ప్రాక్టీస్ చేయిస్తాను. సేమ్ అలాగనే కూడా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు నిజ జీవితంలో. చిత్తూరు జిల్లా గంటావూరు పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో 93వ భగవద్గీత సప్తాహ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కోరికలు, మోహం గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్వైవం ఆత్మానాం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్వైవం ఆత్మానాం మత్పరాయణః. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నా అంటే మన్మనా భవ మద్భక్తో.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌడయ్య పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. జ్ఞానం సంపాదించుకుంటేనే మోక్షం పొందగలమని తెలియజేశారు. అలాగే బుద్ధుడు, అశోక చక్రవర్తి ఎలా మార్పు చెందారో వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బౌద్ధ పీఠికలు అనేటువంటివి అనేకంగా జ్ఞాన బోధలు అనేటువంటివి చాలా ఉన్నాయన్నమాట. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు. దీన్నే బుద్ధిజం అంటారు అన్నమాట. అయ్యి హైందవ మతంలోనే బౌద్ధం అనేటువంటిది ఒక శాఖ. అన్నమాట. ఆ విధంగానే ఉన్నారు కదా. అటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు. తూర్పుగోదావరి జిల్లా గొల్లవిల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో అలాగే మండల ప్రజా పరిషత్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యానంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, మనశ్శాంతి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానము ద్వారా ఆరోగ్యము, మనశ్శాంతి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మానుభవము, సకల జీవులతో మిత్రత్వం. ఎవరు కళ్ళు తెరవరాదు. కూసంత శ్వాస, కొండంత సంజీవిని. వాయుపుత్రులము కావాలి, పవనపుత్రులము కావాలి, శ్వాసపుత్రులము కావాలి. అప్పుడే ఆంజనేయుని మోతాం. అంజనం అంటే మూడో కన్ను. ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానము వల్లనే ముక్తి. ఇదే అసలైన చదువు. ర్యాలీ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ జానకి రామరాజు నివాసంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ విజయ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం మహిళా ధ్యానులు ధ్యాన గీతాలపై నృత్యం చేసి అలరించారు. దేవాలయాలే ధ్యానాలయాలుగా మారడం. 15 ఎవరి జీవిత సమస్యలను వారే స్వంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవడం. 16 గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టకపోవడం. 17 అన్ని గ్రామాలలోనూ అన్ని పట్టణాలలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విధిగా నెలకొల్పడం. 18 స్వీయ ధ్యానానుభవాలను. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ్ గారిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ్ గారు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్యం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. అలాగే శ్వాస గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన లోపల ఆ ఋతుమవతలను మారుతాయన్నమాట. ఈ రెండు ఎందుకు తీమని చెప్తానంటే 12 బాగా వచ్చినప్పుడు ఒక లెవెల్కి వచ్చినప్పుడు అంటే నీ శ్వాస అప్పుడు నీకు చూస్తానే వాళ్ళు రైతులో ఉన్నాడా అంటే తెలుస్తాయి మనకు. అంటే కోపంగా ఉన్నాడా లేదు నార్మల్గా ఉన్నాడా తగ్గినాడా అది తెలిసినప్పుడు నువ్వు యాక్టింగ్ చేసుకోవాలా. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు పోయి అడిగారు అనుకోండి మేడం, ఖచ్చితంగా కాదంటారు. ఎంత అద్భుతం మేడం. అంటే తెలిసిండాలి మీకు. అంటే తెలిసేకి ఎంత నిదానంగా చెప్తున్నాను మేడం. మరి మీరు ఇప్పుడు అడిగితే పంపిరా మేడం? పంపిస్తారు కదా. మహాశివరాత్రి పర్వదినాన అనంతపురం జిల్లా
బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్యం నిర్వహించారు బుక్కచెర్ల మాస్టర్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేష్, లక్ష్మీకాంతమ్మ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, శ్రీలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. రుద్రంపేట శ్రీనివాసులు మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్రీ శక్తి వాగ్దేవి వ్యవస్థాపకురాలు గింజుపల్లి సమిత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే ఈ కార్యక్రమంలో సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం ధ్యానులతో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. మట్టి ముద్దని తీసుకొని ఇలా రాజు, సేవకుడు, ఒక కుందేలు బొమ్మ ఇవన్నీ ఎలా తయారు చేశామో ఆ మట్టి ముద్ద మీద మళ్ళీ వర్షం పడితే ఏమవుద్ది? మళ్ళీ అన్నీ కలిసిపోతాయి కదా, అన్నీ ఏకమైపోతాయి. మరి అప్పుడు ఏమైనా భేదభావం ఉందా? అంటే మనకిచ్చిన పాత్రల్ని మనమందరం ఇక్కడ పోషిస్తున్నాం. మన అందరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర ఇవ్వబడింది. ఆ పాత్రల్ని మనం ఇక్కడ పోషిస్తున్నాము. అంతేకాని నీకు నాకు ఏ భేదభావం లేదు. నేను రాజుగా నా విధులు నిర్వర్తిస్తున్నా, రాజుగా నా సేవలను అందిస్తున్నా, సేవకుడుగా నువ్వు నీ విధులు నిర్వర్తిస్తున్నావు, నువ్వు నీ సేవలను అందిస్తున్నావు. ఇక్కడ ఇద్దరము సేవకులమే. ప్రతి క్షణంగానే ఆ థ్యాంక్స్ భావంతో మనం జీవించడం స్టార్ట్ చేసాం అనుకోండి, మన లోపల నెగిటివ్స్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయి చూడంగా థ్యాంక్స్ 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 థ్యాంక్స్, చూస్తున్నట్టు థ్యాంక్స్, మాట్లాడుతున్న థ్యాంక్స్, వింటుంటే థ్యాంక్స్, చూస్తుంటే థ్యాంక్స్, థ్యాంక్స్, అరే గుండె కొట్టుకుంటుందా దానికి థ్యాంక్స్, అర్థమైందా? అరే తిన్నది అరగేస్తున్న థ్యాంక్స్, ప్రతి క్షణం. మహాశివరాత్రి సందర్భంగా పిఎస్ఎస్ఎం వైజాగ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మరికవలసలో గల శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్ వెంకటేష్ చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు, చిన్నారులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఎర్రాయపల్లి గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ స్వామి దేవాలయంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పిరమిడ్ మాస్టర్లు విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం గొప్పతనం, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.